పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. కొన్ని ధనియాలు, జీలకర్ర వేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత నా దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికంతోనే గోంగూర చట్నీ చేస్తున్నాను అండి. మీ దగ్గర క్యాప్సికమ్ లేకపోతే ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఆయిల్ వేసి మనం మంచిగా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత రోలు శుభ్రం చేసి ఇలా పెట్టుకున్న తర్వాత మనం వేపుకొని పెట్టుకున్నాం కదా, కొన్ని పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఒక 3 అవి రోట్లో వేసి జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత 1 నుండి 7-8 వెల్లుల్లి పొట్టు తీసుకొని ఇలా దంచుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలు కోసుకొని కచ్చాబచ్చా దంచుకోవాలి రోట్లో వేసి. తర్వాత మనం పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అంతా పేస్ట్ దంచుకొని పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిలో కలిపేసి మళ్ళీ దంచి మనం వండుకొని పెట్టుకున్నాం కదా, గోంగూరని కూడా రోట్లో వేసి దంచుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి పేస్టు, గోంగూర పేస్ట్ని బాగా మెత్తగా నూరుకొని అంతే అండి, ఈజీగా టేస్టీగా గోంగూర రోటి చట్నీ రెడీ అయిపోతుంది. ఇది నెయ్యితో ఇంకెక్కువ 2 ముద్దలు ఎక్కువే తింటారండి మీరు.